శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. రాశి పెట్టుకోండి, రేపటి నుండి కూడా మేషరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా జరగబోయే విషయాలు ఇవే. ముఖ్యంగా రేపటి నుండి ఈ మేషరాశి వారికి అసలు ఏ విధంగా జీవితం మారబోతోంది, ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేశ అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని మనం ఇప్పుడు చూస్తే గనుక ఈ రాశి వారికి జీవితంలో గ్రహాల ప్రభావం చేత కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం ద్వారా అద్భుతమైన మార్పులు, అద్భుతమైన సందర్భాలు, విశేష శుభ లాభాలు అనేవి ఈ సందర్భంలో పొందబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అయితే ఇప్పుడు మారడం అనేది జరగబోతోంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలి అని కలలు కన్నారో, ఏ విధంగానైతే జీవితంలో మార్పు చెందాలి అని మీరు కోరుకున్నారో అటువంటి విధంగా మీ అద్భుతమైనటువంటి ఘడియలు అనేవి మీ జీవితంలోకి ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ పరంగా చూస్తే కుటుంబ విషయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే ఇక్కడ కనిపించడం అయితే లేనేలేదు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు అయితే ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు మీ కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఆనందంగా సమయాన్ని గడపబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఏవైనా గొడవలు, మనస్పర్ధాలు ఉన్నట్లయితే గనుక అవన్నీ కూడా పూర్తిగా పోతాయి. ఇక మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది తప్పకుండా లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు కూడా మీ వెన్నంటే ఉండి పూర్తిగా మీకు సపోర్ట్ని అందిస్తారు. ఇక ప్రతి అంశంలో కూడా మీకు కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కగా సహాయాన్ని అయితే మీరు పొందుతారు. ఇక ఈ మేషరాశి వాళ్ళకి కెరియర్ పరంగా చూస్తే కనుక మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులకు అయితే అంతా కూడా అనుకూలంగా మారిపోబోతోంది. మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం మారబోతోంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి కనబడుతూ ఉన్నాయి. దీని కారణం చేత మీకు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. ఇక మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి సహ ఉద్యోగులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకుని వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దీనికి కారణం ద్వారా మీరు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నమైతే చేయండి. వెనక ముందు ఆలోచించక తొందరపాటుతో వారితో గొడవ పడడం మంచిది కాదు. ప్రక్కన ఉండే వాళ్ళు మనకు మంచి చేస్తున్నారా లేదా మనకు చెడు చెబుతున్నారు లేదా మనల్ని మోసం చేస్తున్నారా, ఇలా మొత్తం కూడా వారి గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు మాత్రం స్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా స్ట్రెస్కి గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో చాలా బాగా కనబడుతోంది. అలాగే మీ పై అధికారులతోటి కూడా ప్రశంసలు మీరు పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మీకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి అయితే ఈ సమయంలో మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగానికి మారాలి అని చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉంటుందో వారికి కూడా బాగుంటుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే కనుక మీకు సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి అంటే గొడవలు ఉండడం ద్వారా వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కనబడుతుంది. కాబట్టి గొడవల విషయంలో మీకు వేరే ఉద్యోగానికి మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అయితే కేవలం ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తోంది. ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూసినట్లయితే ఇది వరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేవి. కానీ మీకు ఖర్చులు అనేవి తగ్గిపోబోతూ ఉన్నాయి. డబ్బులను మీరు చాలా బాగా విపరీతంగా సంపాదించుకోగలుగుతారు.
మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు పూర్తిగా మెరుగుపడబోతోంది. ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అనేది కనిపించటం లేదు. అలాగే మీరు ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అని ఆలోచనలు చేసిన వాళ్ళు ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా డబ్బులను బాగా సంపాదించుకుంటారు. ఎందుకంటే రేపటి నుండి మీకు అనుకూలత ఏర్పడబోతోంది. కాబట్టి అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉండబోతోంది. కాబట్టి మీరు ఏది కావాలి అని కోరుకుంటున్నా కూడా కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉండబోతోంది. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని కొనుగోలు చేస్తారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా ఉండబోతోంది. మీకు ఏది కొనుగోలు చేస్తున్నా కూడా అందులో నష్టం ఏమీ ఉండదు. ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటోంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. విద్యార్థుల విషయంలో కూడా వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే గనుక విద్యార్థులకు వారి జీవితంలో విద్యా జీవితంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతోంది. కాకపోతే ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే గనుక మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో మీకు పొందుతారు. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్కులు వచ్చేస్తాయి అని మాత్రం అనుకుంటే పొరపాటే. అదృష్టం ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతైతే కష్టపడి చదువుకుంటారో అప్పుడే దానికి ఫలితం అనేది తప్పకుండా పొందుతారు. ఇక ఈ మేషరాశి మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి ఈ సమయం ఎంతో బాగా కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా బయట వాళ్ళు ఏదైనా చిన్న విషయంలో మిమ్మల్ని బాధ పెడతారని లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీరు ఇదివరకు ఎక్కువగా మీకు జరుగుతూ ఉండేవి. కానీ ఇక నుంచి అలాంటివి ఏవి కూడా అస్సలు కనిపించటం లేదు. అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇంట్లో, బంధువులలో, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ సమయంలో రెస్పెక్ట్ ఇస్తారు. గౌరవ మర్యాదలను మీరైతే తప్పకుండా సంపాదించుకుంటారు. అలాగే మీకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగుతాయి. అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్ని కూడా ఇక తీర్చుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది అనుకూలంగా కలిసి రాబోతూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి అయితే మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. వారి యొక్క రాక కారణంగా మీకు అన్ని విషయాలలో కూడా సక్సెస్ని పొందుతారని చెప్పొచ్చు. అయితే ఒక స్త్రీ అంటే ఆవిడ మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగానైతే మీరు విజయాలను అవి తప్పకుండా పొందుతారు. అంటే కొత్త వ్యక్తులకు వస్తారని కాదు, గతంలో మీ జీవితంలో ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా మీతో బంధం వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వనివ్వండి, మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. వారి రాక మీకు ఎంతో ఉపయోగకరంగా మారబోతూ ఉంది. ఎందుకంటే వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతి పనిలో విజయం సాధించాలి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీకు ఐడియాస్ని అందిస్తారు. దీని కారణంగా మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయంలో విజయాన్ని పొందలేకపోయామో అని బాధపడుతున్నారు, ఆ విషయంలో మీకు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఒక స్త్రీ కారణంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఎంతో బాగా విజయాలను అందుకోబోతూ ఉన్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.